2001లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అయిన నిక్ బోస్ట్రామ్ మానవుల భవిష్యత్తు గురించి 3 సినారియోస్ చెప్పాడు. మొదటి సినారియో ఏంటంటే, మన టెక్నాలజీ సిమ్యులేటెడ్ రియాలిటీని సృష్టించగలిగే వరకు మానవ సమాజం అంతరించిపోతుందని. బోస్ట్రామ్ యొక్క రెండవ సినారియో ఏంటంటే, భవిష్యత్తులో మానవుల టెక్నాలజీ సిమ్యులేటెడ్ రియాలిటీని సృష్టించగలదు, కానీ ఏదో ఒక కారణం వల్ల మనం సిమ్యులేటెడ్ రియాలిటీని సృష్టించలేకపోతాం. బోస్ట్రామ్ యొక్క మూడవ సినారియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మూడవ సినారియోలో మానవులు భవిష్యత్తులో సిమ్యులేటెడ్ రియాలిటీని సృష్టించగలరు మరియు సృష్టిస్తారు. భవిష్యత్తులో అనేక సిమ్యులేషన్ ప్రపంచాలను మానవులు సృష్టిస్తారు. అయితే భవిష్యత్తులో మానవులు సిమ్యులేటెడ్ ప్రపంచాన్ని సృష్టించినట్లయితే మన ప్రపంచం కూడా ఒక సిమ్యులేషన్ అయ్యే అవకాశం ఉందని బోస్ట్రామ్ అంటాడు. ఇది అత్యంత అభివృద్ధి చెందిన నాగరికత చేత నియంత్రించబడుతుందని అతను అంటాడు. 2016లో ఎలాన్ మస్క్ మాట్లాడుతూ, ప్రపంచంలోని మొట్టమొదటి వీడియో గేమ్ పాంగ్ అని, ఇది ఇలా కనిపించేదని, దీని 2 ట్రయాంగిల్ బార్స్ మరియు ఒక డాట్ సహాయంతో ఆడేవారని చెప్పారు. కానీ నేటి సాంకేతికత వర్చువల్ రియాలిటీ వంటి గ్యాడ్జెట్స్ మనల్ని పూర్తిగా నిజమైనవిగా భావించేలా చేస్తాయి. ఏది వాస్తవమో ఏది కాదో చెప్పలేనంతగా ఉంటుంది. మన టెక్నాలజీ వృద్ధి ఇలాగే కొనసాగితే మానవులు రియాలిటీ మరియు వర్చువాలిటీ మధ్య, అంటే నిజం మరియు భ్రమ మధ్య తేడా గుర్తించడం కష్టమయ్యే గేమ్స్ తయారు చేయడం ప్రారంభించే రోజు ఎంతో దూరంలో లేదని ఎలాన్ మస్క్ అంటాడు. భవిష్యత్తులో వచ్చే గేమ్స్ లోని పాత్రలు మనలాగే ఆటలో నిర్ణయాలు తీసుకోగలుగుతాయి. మనలాగే ఆ పాత్రలు తమ ఉనికి గురించి ఆలోచిస్తూ ఉంటాయి. వారు ఎవరు అని, వారు ఉన్న ప్రపంచం నిజమా లేదా భ్రమనా అని. గ్లోబల్ చర్చ్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం.